హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెన్. వీడి పేరు జుహేర్ అండి. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. వీడు మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి. సమ్మర్ హాలిడేస్కి కాకినాడ వచ్చాడండి. Hi guys, now we are going to repot this plant. నేను కింద ఉండేటండి, పైన గార్డెన్లో వెళ్ళి ప్లాంట్స్ వేద్దామంటున్నాడు. అందుకు తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. హాలిడేస్లో పిల్లలు బోర్ అవ్వకుండా సెల్ ఫోన్స్ ఇచ్చేస్తుంటారు. అలా కాకుండా ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుంటే వీళ్ళకి టైంపాస్ కూడా అవుతుంది. అదేవిధంగా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. నేను చాలా యాక్టివ్ ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాడో. ప్లాంట్ ఎలా చూపిస్తుంది. సాయిల్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎస్టర్డే సాయిల్ ప్రిపేర్ చేసి ఉంచాను. వీటిలో ఇప్పుడు ప్లాంట్స్ని వేయాలి. పైన ఇలా గట్టిగా ఉన్న మట్టిని చేతితో ఇలాగా లూజ్ చేసుకోవాలి. సాయిల్ గట్టి పడకుండా లూజ్గా ఉండడానికి దీంట్లో శాండ్ని కలిపాను. దాంతోపాటుగా ఈ సాయిల్లో డ్రై అయిపోయిన గానుగ పువ్వుల్ని కలిపానండి. మా ఇంటికి బ్యాక్ సైడ్ గానుగ చెట్టు ఉందండి. దాని నుంచి పువ్వులు పడుతుంటాయి. ఆ పువ్వులన్నీ కలెక్ట్ చేసి డ్రై అయిపోయిన తర్వాత ఈ సాయిల్లో కలిపాను. దీనివల్ల సాయిల్ బాగా బలంగా తయారవుతుంది. ప్లాంట్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పాట్లోంచి ప్లాంట్స్ తీయాలంటే కింద ఇలాగా కొంచెం నెమ్మదిగా కొట్టితే ఇలా లూజ్ అయిపోతుందండి. ఇలా చేతిలోకి వచ్చేస్తాయి ప్లాంట్స్ అన్ని. ఇవి మొత్తం 5 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్స్ సీడ్స్ నుంచి వచ్చాయండి. స్టార్ ఫ్రూట్ నుండి సీడ్స్ తీసి డ్రై చేసి వేసాను. అందులోంచి 5 ప్లాంట్స్ వచ్చాయి. ముందు వీటిని చిన్న బకెట్లో వేస్తున్నాను, తర్వాత వేరే దాంట్లో మారుస్తాను. ఈ ప్లాంట్స్ ఇంకా బలంగా తయారవ్వాలి. స్టెమ్ కొంచెం పెద్దదైతే పెద్ద సైజు టబ్స్ ఉంటాయి కదా, అందులో వేస్తే అప్పుడు ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. ఇంత చిన్న ప్లాంట్ తీసుకెళ్ళి పెద్ద టబ్లో వేసామనుకోండి, ఊట ఎక్కువైపోయి చనిపోతుంది అన్నమాట. ఈ బకెట్లో 3 ప్లాంట్స్ పట్టాయి, ఇంకా 2 ఉన్నాయి. వాటిని వేరే దాంట్లో వేస్తాను. పెద్ద టబ్లో వేయక్కర్లేదండి, చిన్న దాంట్లో వేసినా సరే దానికి సరిపడా ఫెర్టిలైజర్ అందిస్తే ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. నేను వేస్తానంట. చూడండి ఎలా తీస్తున్నాను. పట్టుకోవడానికి బ్యాలెన్స్ సరిపోవట్లేదు. ప్లాంట్స్ వేసిన తర్వాత ఒకసారి సాయిల్ అంతా తడిసేటట్టుగా వాటరింగ్ చేయాలి.
ఈ ప్లాంట్స్ని 2 days నీడలో ఉంచానండి. డైరెక్ట్ సన్లో ఉంచకూడదు, ఎందుకంటే సమ్మర్ కదా, ఎండలు బాగా ఉన్నాయి, చనిపోతాయి అన్నమాట. కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ప్లాంట్స్ కొంచెం డల్గా కనిపిస్తున్నాయి. మార్నింగ్ కల్లా ఇవి మళ్ళీ ఫ్రెష్ అయిపోతాయి. చూడండి, మీరు గార్డెన్ అంతా చెక్ చేస్తున్నాడు. టమాటా పీకేసాడు. నేను గార్డెన్ అంతా రౌండ్ వేస్తున్నాడు. ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేస్తున్నాడు. చూడండి, ఇది రీసెంట్గా చూసారు కదా పైనాపిల్. ఇవి తెల్ల వంకాయలండి. ఇవి బంగాళాబంతి ఫ్లవర్స్. స్మెల్ చెక్ చేస్తున్నాడు. స్మెల్ ఉండదు కదా బాబు దీనికి. Please like and subscribe this video. Thank you. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.